సార్ నేను హైదరాబాద్ నుంచి అనంతపురం వస్తున్నా. ఇంకా అప్పటికి రాజకీయాలు లేను, మంచి టీచర్గా పేరుంది. ట్రైన్లోకి ఎక్కుతాంటే ఎదురుగా మనిషి కూర్చున్నాడు. ఆ అబ్బాయి నన్ను చూస్తానంటే లేచి నిలబడి, సార్ నేను మీ దగ్గర చదువుకున్నాను అన్నాడు. అంతకంటే గౌరవం మనకేముండదు. ఎవరన్నా కానీ మీ దగ్గర చదువుకున్నాం సార్ అంటే టీచర్లకు ఒక ఏనుగంత బలం వస్తుంది, హిమాలయ పర్వతాలు ఎక్కినంత ఆనందంగా ఉంటుంది. ఇద్దరు మాట్లాడుతుంటే కొద్దిసేపు అయినాక అబ్బాయి ఏమన్నా అంటే, సార్ పండుకున్నాం సార్ అన్నాడు. 9:30 అయింది. లేదురా బాబు, నాకు ఇంకా టీసీ రాలేదు, నేను హఠాత్తుగా ఎక్కాను, సీట్ రిజర్వేషన్ లేదు అన్నాను. ఆ పిల్లడు బెల్చిట్ వేసి దిండేసి లేచి నిలబడి, మీరు అనుకోండి సార్, నా పార్టీ నిలబడతాను, ఎడవుతా తీసుకుంటాను సార్ అన్నాడు. ఒప్పుకోలే. వద్దురా బాబు, వస్తాలే టీసీ అంటే ఒప్పుకోలే. సరే పండుకున్నా. మార్నింగ్ లేచేటప్పుడు రాత్రంతా బర్త్ ఇచ్చాడు. ఆ అబ్బాయి ఇబ్బంది పడింటాడని రైల్వే స్టేషన్లో పిలిచి, రారా బాబు ఇంటికే ఈసి పెడతాను కారులో అన్న. లేదు సార్, నాకు కూడా వెహికల్ వచ్చింది అన్నాడు. చూస్తే పోలీసు అని ఉంది. ఎందుకు వచ్చింది నీకు వెహికల్ అన్న? నేను అడిషనల్ ఎస్పీ సార్ అన్నాడు, ఐపీఎస్ అని. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ బెల్చిట్ వేసి దిండేసి పండుకోమని చెప్తానంటే, నేను టీచర్ కాబట్టి నా దగ్గర చదువుకున్నాడు కాబట్టి ఆ పిల్లోడు చేశాడు. అదే నేను ఎమ్మెల్యే అయితే ఓ సిల్లుడు కొట్టేసి ఏమి ఇంత నాకేం పని చెప్పి ఆపంగా తిరిగి పండుకునేవాడు. అంటే